నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్। ఈ వీడియోలో మనం తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్న వాక్యాల గురించి ఇంతకు ముందే మనం కొన్ని వాక్యాలు సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి తెలుసుకున్నాం। అదే విధంగా అర్థం ప్రధానంగా ఉండే ప్రశ్నార్థక ఆశ్చర్యార్థక సామర్థ్యార్థక వంటి అర్థం ప్రధానంగా ఉండే వాక్యాల రకాలు కూడా తెలుసుకున్నాం। ఈ వీడియోలో మనం ముఖ్యంగా కర్త కర్మ క్రియ వీటి ఆధారంగా వాక్యాల రకాల గురించి తెలుసుకుందాం। ముందుగా మనము అసలు కర్త కర్మ క్రియ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం। కర్త మనకు ఇంగ్లీష్లో సబ్జెక్ట్, కర్మ ఆబ్జెక్ట్, క్రియ అంటే వర్బ్। ఈ కర్త కర్మ క్రియ మనకు తెలుగులో ప్రతి వాక్యంలో తప్పకుండా మనకు కర్త కర్మ క్రియలు కనిపిస్తూ ఉంటాయి। ఉదాహరణకు రాజు మొక్కను నాటాడు, రాజు మొక్కను నాటాడు। ముందుగా మనము క్రియను గుర్తించాలి। ఇక్కడ నాటాడు అన్నది మాత్రం క్రియ అని మనకు అర్థమవుతుంది। క్రియ అంటే పని కాబట్టి మనం భాషా భాగాలు తెలుసుకున్నాం। అందులో ఉండే నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయాలు అన్నింటి గురించి మనం చర్చించుకోవడం జరిగింది కాబట్టి మీకు క్రియ అంటే ఏంటో తెలుసు। ఒక వాక్యం చూడగానే ఆ వాక్యంలో ముందు మనం క్రియను గుర్తించగలగాలి। ఇక్కడ నాటాడు అన్నది క్రియ అవుతుంది కాబట్టి నాటాడు, ఇక్కడ చూడండి నాటాడు, ఇక్కడ మనకు డు అంటే ఎవరినో సూచిస్తుంది। ఇది నాటాడు అంటే ఎవరు నాటారు, లేకపోతే ఎవడు నాటాడు, ఎవడు నాటాడయ్యా అంటే రాజు నాటాడు। కాబట్టి ఈ నాటాడు అన్నటువంటి క్రియ ఎవరి చేత జరిగింది అంటే రాజు చేత జరిగింది। రాజు చేసిన పని ఇది నాటాడు అన్నది కాబట్టి ఎవరు పని చేశారో వారిని మనం కర్త అంటాం। ఇక్కడ జరిగిన పని ఎవరి వల్ల జరిగింది, ఎవరి చేత జరిగిందో వారిని మనము కర్త అంటాం। కాబట్టి నాటాడు అన్నది ఈ డు అన్నది మనకు రాజును సూచిస్తుంది కాబట్టి ఈ క్రియ చేసింది ఎవరంటే రాజు, అందుకే రాజును మనం ఏమంటాం కర్త అంటాం। నాటాడు, ఓకే, ఏం నాటాడు, ఏం నాటాడు, నాటాడు బాగానే ఉంది, రాజు నాటాడు, మరి ఏం నాటాడు, ఆ పని దేనికి సంబంధించింది, ఈ నాటడం అనే క్రియ దేనికి చెందినది అంటే మొక్కకు చెందింది కాబట్టి మొక్కను నాటాడు, అందుకే మొక్క అనేది కర్మ అవుతుంది। ఏ వాక్యమైనా ముందు మనం క్రియను గుర్తించాలి, ఆ క్రియ ఎవరు చేశారో వాళ్ళు కర్త అవుతారు, ఆ క్రియ జరిగింది అది దేనికి సంబంధించింది, దాని ఫలితం దేనికి వెళ్తుంది అది కర్మ అవుతుంది మనకి। అమ్మ అన్నం వండింది, వండింది ఎవరిక్కడ, వండింది ఎవరు, ఎవరు వండింది అంటే అమ్మ కాబట్టి అమ్మ కర్త అవుతుంది। ఈ వండింది అన్నది దేనికి సంబంధించిన క్రియ, దీని ఫలితం ఏంటి, దేన్ని వండారు, ఏం వండారు అంటే అన్నం వండారు కాబట్టి అన్నం అనేది ఇక్కడ కర్మ అవుతుంది। అదేవిధంగా మరొక వాక్యం చూడండి, బాలు చేత ఇల్లు కట్టబడింది, ఇక్కడ గమనించండి క్రియ మనకు సూటిగా లేదు, ఇక్కడ నాటాడు వండింది అనేది సూటిగా ఉన్న క్రియ కానీ ఇక్కడ కట్టబడింది సూటిగా లేదు క్రియ, కట్టబడింది బడు అన్న పదం ఒకటి క్రియకు వచ్చి చేరింది। ఈ కట్టబడింది ఏం కట్టబడింది, ఏం కట్టబడింది అంటే మనకిక్కడ ఇల్లు కట్టబడింది। ఇక్కడ నాటాడు అనగానే వెంటనే ఎవరు నాటాడు కర్తను సూచిస్తుంది, వండింది ఎవరు అంటే అమ్మను సూచిస్తుంది, అంటే క్రియ ఇక్కడ కర్తను సూచిస్తుంది। కానీ ఇక్కడ చూడండి కట్టబడింది, కట్టబడింది ఏమిటి, ఈ క్రియ చూడండి బడింది, కట్టబడింది అనగానే కట్టాడు అంటేనేమో సూటిగా బాలును సూచిస్తుంది కర్తని, కానీ ఇక్కడ కట్టాడు అనలేదు కట్టబడింది, మరి ఏం కట్టబడింది,
ఏం కట్టబడింది అంటే ఇల్లు కట్టబడింది. అంటే ఈ క్రియ మనకు చూడండి కర్మను సూచిస్తుంది, ఇక్కడ కర్తను సూచించట్లేదు. క్రియ వండింది అంటే వెంటనే ఎవరు వండారయ్యా అంటే అమ్మ, కర్తను సూచిస్తుంది. నాటాడు అంటే ఎవరయ్యా అంటే రాజు, కర్తను సూచిస్తుంది. కానీ ఇక్కడ కట్టబడింది ఏంటి? ఇక్కడ కట్టబడింది అంటున్నాం కాబట్టి కట్టబడింది ఏమిటయ్యా అంటే ఇల్లు. కాబట్టి ఇల్లు అనేది ఇక్కడ కర్మ అవుతుంది, కర్మను సూచిస్తుంది. కర్త మాత్రం బాలు. ఎవరు కట్టారంటే బాలు కట్టాడు. కాబట్టి కర్త. ఈ పని చేసింది ఎవరు అంటే బాలు. ఆ చేసిన పని దేనికి సంబంధించింది అంటే ఇల్లు, కాబట్టి కర్మ. కానీ ఇక్కడ క్రియను మార్చడం వల్ల ఈ క్రియ కర్తను సూచించకుండా కర్మను సూచిస్తుంది. అలా మార్పు చేసాం, సూటిగా లేదు. ఇది కర్తను సూచిస్తే సూటిగా ఉన్నట్టు, కానీ ఇక్కడ కర్మను సూచిస్తుంది. మరొకటి, అక్కచే ముగ్గు వేయబడింది. వేసింది అంటే వెంటనే వేసింది ఎవరు? అక్క, కర్తను సూచిస్తుంది. కానీ ఇక్కడ బడు చేర్చి వేయబడింది అన్నాం. ఏం వేయబడింది? ఏం వేయబడింది అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఏం వేయబడింది? ముగ్గు వేయబడింది. కాబట్టి ముగ్గు కర్మ, కర్మను సూచిస్తుంది. కానీ ఇక్కడ ఈ ముగ్గు వేసింది ఎవరయ్యా అంటే అక్క. కాబట్టి పని చేసిన వాళ్ళు ఎట్లాగో కర్తనే అవుతారు. కర్తాకర్మలు మారవి. ఇక్కడ ఈ క్రియ మార్చడం వల్ల ఈ క్రియ ఎవరి గురించి అంటే ఈ క్రియ ఈ కర్మను సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ క్రియ మాత్రం కర్తను సూచిస్తున్నట్టుంది. గమనించండి, మనం వాక్య ప్రయోగం ద్వారా, మనం మాట్లాడే పద్ధతి ద్వారా అర్థమైపోతుంది. ఇది కర్తాకర్మలే మారవి. ఇక్కడ క్రియ ఇక్కడ కర్తను సూచించినట్లు ఉంటే ఇక్కడ మాత్రం కర్మను సూచించినట్లుగా మార్చాం మనం. చూడండి, అందుకే ఆ మార్పు జరగడం వల్ల రాజు అనేది ఇక్కడ కర్తకు ఎలాంటి విభక్తి కనిపిస్తలేదు. కానీ ఇక్కడ కర్తకు చేత, చే అన్న విభక్తులు చేర్చి రాశాము. ఇక్కడ గమనించండి, ఇలా చేర్చి రాయడం వల్ల బడు అన్న పదాన్ని క్రియకు చేర్చడం వల్ల ఈ క్రియ కర్మను సూచించేదిగా మారింది. ఇది సూటిగా ఉంది కాబట్టి కర్తను సూచిస్తుంది. ఇది బడు చేర్చి ఇక్కడ కర్తకు తృతీయ విభక్తి చేర్చడం వల్ల ఇది కర్మను సూచిస్తుంది. అంటే ఈ రెండు వాక్యాలు కర్మ ప్రధానంగా ఉన్నాయి, ఈ రెండు వాక్యాలు కర్త ప్రధానంగా ఉన్నాయని మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి, ఈ వివరణను బట్టి మనం వాక్యాలను కర్త ప్రధానంగా ఉంటే కర్తరి వాక్యాలని, కర్మ ప్రధానంగా ఉంటే కర్మని వాక్యాలని విభజిస్తాం. అంతే. కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు. కర్తరి వాక్యాలు చూడండి ఎట్లా ఉంటాయో. కర్తరి వాక్యం అనేది భావం సూటిగా ఉంటుంది, భావం సూటిగా ఉంటుంది. క్రియ కర్తను సూచిస్తుంది. కాబట్టి ఇది కర్త ప్రధానమైన వాక్యం అనొచ్చు. కర్త ప్రధానమైన వాక్యం కాబట్టి ఇది కర్తరి వాక్యం అయింది. ఉదాహరణలు చూడండి. లింగయ్య నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. చూడండి, ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఇచ్చాడు. కాబట్టి లింగయ్య కర్త. ఇచ్చాడు అన్నది లింగయ్యనే సూచిస్తుంది. ఇక్కడ ఇచ్చాడు అనగానే ఎవరు అంటే లింగయ్య, కర్త. కర్త ప్రధానంగా ఉంది కాబట్టి కర్తరి వాక్యం. గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు. పోయారు, ఎదుర్కొని పోయారు. ఎవరు? గ్రామీయులు. కాబట్టి కర్త. క్రియ కర్తను సూచిస్తుంది, సూటిగా ఉంది. ఇక్కడ ఎక్కడ డొంక తిరుగులు లేదు, సూటిగా చెప్పాం మనం. ఇట్లా సూటిగా ఉండి కర్తను, క్రియ అన్నది కర్తను సూచించినట్లయితే దాన్ని మనము కర్తరి వాక్యం అంటాం. ఇక్కడ మనకు ఎక్కువగా కర్మకు ఇక్కడ నాయకులను ఈ విధంగా విభక్తులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడికి కర్మనికి వచ్చేసరికి కర్తకే విభక్తి చేరుతుంది. ఇక్కడ కర్మకు కనిపిస్తున్నాయి విభక్తి ప్రత్యయాలు. తర్వాత కర్మని వాక్యాలు చూద్దాం. కర్మని వాక్యాలంటే క్రియ ఏం చేస్తుంది? కర్మను సూచిస్తుంది. ఒకటి, క్రియ మీద బడు అన్నటువంటి పదం చేరుతుంది, బడు అన్న ధాతువు చేరుతుంది. కర్మ ప్రధానంగా ఉంటాయి. కర్త అంటే కర్త ప్రధానం, కర్మ అంటే కర్మని అంటే కర్మ ప్రధానంగా ఉంటుంది. సూటిగా ఉండదు. ఇది క్రియ కర్మను సూచిస్తుంది, క్రియ మీద బడు అన్నటువంటి ధాతువు చేరుతుంది. అలాగే కర్తకు చేత అన్న తృతీయ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. ఈ విధంగా చేరిన వాటిని కర్మని వాక్యాలు అంటాం. ఉదాహరణ చూడండి. లింగయ్య దీన్నే మార్చాం. లింగయ్య నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. ఇది సూటిగా కర్త ప్రధానంగా ఉన్న కర్తరి వాక్యం. ఇది దాన్నే లింగయ్య చూడండి, కర్తకు విభక్తి చేర్చాం. నాయకునికి ఉసిరికాయ,
ఇవ్వబడింది, బడు చేరింది. కాబట్టి బడింది ఏంటి అంటే ఉసిరికాయ అన్న అర్థంలో వాడుతున్నాం. గ్రామీయులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. చే బడు. చిన్నప్పుడే కథ ఆళ్వారు స్వామిచే రాయబడింది. రాయబడింది ఏంటి? చిన్నప్పుడే కథ. ఇది కర్మ, ముందు కర్మ ఉంది ఇక్కడ ఈ వాక్యంలో. ఆళ్వారు స్వామి కర్త, ఎందుకంటే ఆయన రాసినవాడు కదా. దీన్నే మనము చిన్నప్పుడే కథ ఆళ్వారు స్వామి రాశాడు అంటే అయిపోతుంది. రాశాడు అంటే ఎవరు రాశాడు? ఆళ్వారు స్వామి. ఇక్కడ కర్త అవుతుంది. కాబట్టి వరుస క్రమం కర్త కర్మ క్రియ లేదు, ఇక్కడ కర్మ కర్త క్రియ ఉంది అంతే. రాయబడింది ఏంటి? చిన్నప్పుడే కథ. కాబట్టి ఇది కర్మని వాక్యం అయింది. బడు అన్నది చేరితే. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: క్రియ కర్తను సూచిస్తే కర్తరి వాక్యం, క్రియ కర్మను సూచిస్తే కర్మని వాక్యం. మరి కర్తను సూచించే క్రియ కర్మను సూచించేలా ఎట్లా మారింది అంటే బడు అన్న ధాతువు చేరింది క్రియలో. బడు అన్న ధాతువు చేరి కర్తకు చేత అన్న తృతీయ విభక్తి చేరితే ఆ క్రియ కర్మను సూచించేదిగా మారుతుంది. ఇవి కర్తరి కర్మని అన్న వాక్యాలు. తర్వాత ఇవే వాక్యాలు కొన్ని కథనం ఆధారంగా, అంటే కథనం అంటే చెప్పడం. మనం ఒక విషయాన్ని విని ఇతరులకు చెప్పే విధానంలో మనకు వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటేమో ప్రత్యక్ష వాక్యం అంటాం, రెండవదేమో పరోక్ష వాక్యం అంటాం. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం. మనకు ఒక విషయం ఎవరో చెప్పారు, అది విని మనం మరొకరికి చెబుతున్నాం. మనం విన్న వాక్యాన్ని మరొకరికి చెబుతున్నప్పుడు ఈ ప్రత్యక్ష పరోక్ష కథనాలనేవి వస్తాయి. ఎలా ఉంటాయి ఇవి? ప్రత్యక్ష పరోక్ష భేదాలు ఒకసారి చూద్దాం. మనకు ప్రత్యక్ష వాక్యం ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఎట్లా చెబితే మనం అట్లే చెప్పితే, వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం ఏం మార్చకుండా అలాగే చెప్పేస్తాం. ఒకటి. పరోక్షలో ఎలా ఉంటుందంటే మనం వింటాము, విన్నది అతను చెప్పినట్టుగా చెప్పం, మనం అతను చెప్పాడని మనం చెబుతాం. అతను ఇట్లా చెప్పింది చెప్పినట్టుగా చెబితే ప్రత్యక్ష, మనం దాన్ని విని మనం అతను చెప్పాడని చెప్పడమే ఇక్కడ పరోక్ష అవుతుంది. తర్వాత ప్రత్యక్షలో ఉద్ధరణ చిహ్నాలను వాడుతాం. ఉద్ధరణ చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి. ఉద్ధరణ చిహ్నాలు వాడతాం. అతను ఎట్లా చెప్పిండో ఆ విషయం అంతా ఉద్ధరణ చిహ్నాల్లో పెట్టి అని చెప్పాడు అని ఉపయోగిస్తాం. ఇక్కడ పరోక్ష చేసేటప్పుడు ఏమంటాం? తొలగించేస్తాం. ఉద్ధరణ చిహ్నాలు తొలగించేసి అని అన్నదాన్ని అందులో కలిపేస్తాం. ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇక ప్రత్యక్ష కథనం మొత్తం ఉత్తమ పురుషలో ఉంటుంది. అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నట్టే ఉంటుంది, ఉత్తమ పురుషలో ఉంటుంది. అదే ఈ ఉత్తమ పురుష అనేది పరోక్ష కథనంలోకి వచ్చేసరికి ప్రథమ పురుషలోకి వెళ్తుంది. ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది ప్రథమ పురుష, తన గురించి తాను చెప్పేది తాను ఉత్తమ పురుష. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తే ఎక్కడో ప్రథమ. ఇంకా ప్రత్యక్షలోనేమో నేను మేము అన్న పదాలు వాడతాం. నేను, మేము, నా అన్న పదాలు వాడతాం. అదే ఈ పదాలు పరోక్ష కథనంలోకి వచ్చేసరికి తాను, తాము, తన, తమ అన్న పదాలుగా మారిపోతాయి. తాను, తాము, తన, తమ. ఉదాహరణలు గమనిద్దాం. ఒకటి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. చూడండి, ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాం. ఒకటి, ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి, ఉపయోగించాం. నేను, చూడండి, నేను అన్న పదాలు వాడాలి. నా కూడా వస్తుంది, నా అన్న పదాలు వాడాలి. కాబట్టి నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఉద్ధరణ చిహ్నాలు వాడాం. ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఎట్లా అన్నాడో అట్లే చెప్పినాం. శ్రీనివాస్ ఇట్లనే అన్నాడు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. దీన్నే మనము పరోక్ష కథనంలోకి మార్చి చూద్దాం ఏ విధంగా మార్పులు చెందుతాయో. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఇక్కడ మార్పులు ఏమేమి జరిగాయో గమనించండి. మనకి ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి. ఉద్ధరణ చిహ్నాలు ఏం చేయాలి? తొలగించాలి. ఉద్ధరణ చిహ్నాల్ని తొలగించాం. ఇక్కడ నేను నా ఉన్నప్పుడు
తాను తన రావాలి. చూడండి, తాను తన, దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడ అని ఎలా ఉంటుందంటే ఈ ఉద్ధరణ చిహ్నాల తర్వాత విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోవాలి, ఈ అని ఆ ఉద్ధరణ చిహ్నాల లోపల ఉన్న పదంలో కలిసిపోతుంది. చూడండి, ప్రేమిస్తున్నానని ఇక్కడ ఉన్న అని ఇందులోకి కలిసిపోయింది. ఈ విధంగా కలిసిపోయేలా రాస్తే సరిపోతుంది. శ్రీనివాస్ అన్నాడు, అది అక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంటుంది. ఉద్ధరణ చిహ్నాలు తొలగించాలి. అలాగే తన మాటల్లో చెప్తున్నట్లు ఉండాలి. ఇది ప్రథమ పురుషలో ఉంటుంది. తాను తన తాము తమ అనేవి ఉపయోగిస్తాం. మరొక ఉదాహరణ చూడండి. హర్షవర్ధన్ నేను రాను అని హర్షినితో అన్నాడు. హర్షవర్ధన్ నేను రాను అని హర్షినితో అన్నాడు. ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి. నేను అని ఉపయోగించాం, అని అనేది బయట ఉంది. అదేవిధంగా ఇక్కడ దీన్ని మనము ప్రత్యక్ష ఉంది కదా, పరోక్ష కథనంలోకి మార్చినట్లయితే ఇదేమవుతుంది, హర్షవర్ధన్ నేను రాను అన్న దగ్గర ఉద్ధరణ చిహ్నాలు తీసేస్తాం. తీసేసి నేను ఉన్న దగ్గర ఏం రావాలి, తాను, రాను ప్లస్ అని, ఈ ఉద్ధరణ చిహ్నాలు పోతే కలిసిపోతుంది. రానని హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. అంతే, ఉద్ధరణ చిహ్నాలు తీసి నేనును తాను చేసి రాను అని కలిసిపోతే రానని అవుతుంది. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. మరొకటి, ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తాము అని పిల్లలు అన్నారు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. ఇక్కడ నేను, నా, మేము లేవు కాబట్టి ఇక్కడ ఏం చేసాము, ఉద్ధరణ చిహ్నాలు తీసేసాం. ఇక్కడ అని అనేది విడిగా ఉంటే ఈ రెండింటిని ఇక్కడ కలిపేశాం. అది పరోక్ష కథనంలోకి మారిపోయింది. మరొకటి, నన్ను క్షమించు అని రాజు తన మిత్రునితో అన్నాడు. ఇక్కడ నన్ను క్షమించు, అదే ఏమవుతుంది, నన్ను అనేది అక్కడ తనను క్షమించమని ఇక్కడ కలిసిపోతుంది. ఉద్ధరణ చిహ్నాలు తీయాలి, నన్ను కాస్త తనను అవ్వాలి. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. అంటే కేవలం ఉద్ధరణ చిహ్నాలు ఉన్న ఆ ఉద్ధరణ చిహ్నాల లోపల ఉన్నటువంటి వాక్యమే మనం మార్చుతున్నాం. బయట ఉన్నదాన్ని ఏమీ మార్చట్లేదు. బయట ఉన్నది అంటే కేవలం అని మాత్రమే ఇందులోకి కలిపేసి రాస్తున్నాం. మిగతాది ఎలా ఉందో అలాగే రాసేస్తున్నాం. ఈ విధంగా మనకు ప్రత్యక్ష కథనం ఇస్తే పరోక్ష కథనం చేయగలగాలి, పరోక్ష కథనం ఇస్తే ప్రత్యక్షలోకి మార్చగలగాలి. ఎక్కువగా మనకు ఏమడుగుతారు అంటే ప్రశ్నలో ప్రత్యక్ష కథనం ఇచ్చి దీనికి సరైన పరోక్ష కథనాన్ని గుర్తించమని అడగొచ్చు. లేదా ఒక వాక్యం ఇచ్చి ఇది ప్రత్యక్షనా పరోక్షనా అని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష అనేది మనకు ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి, అదొక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో నేను, నా, మేము, మా అన్న పదాలు కనిపిస్తాయి. ఇక పరోక్షలోకి వచ్చేసరికి అందులో మనకు ఉద్ధరణ చిహ్నాలు ఉండవు. తాను, తన, తాము, తమ అన్న పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కర్తరి, కర్మణి వాక్యాలు చెప్పుకున్నాం. అలాగే ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. గ్రాంధిక, వ్యవహారిక భాషలు. ఈ గ్రాంధిక, వ్యవహారిక శైలి అనేది మనకు 10వ తరగతి పాఠ్యపుస్తకంలో గోలకొండ పట్టణం, ఈ గోల్కొండ పట్టణం అన్న పాఠ్యభాగంలో కొంచెం గ్రాంధిక శైలి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ పాఠ్యాంశం వెనక మనకు గ్రాంధిక శైలి నుండి వ్యవహారిక శైలిలోకి మార్చే విధానం అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రాంధిక మరియు వ్యవహారిక శైలి ఏ విధంగా మారుతుందంటే, మనం ఇంతకుముందు చిన్నయసూరి బాల వ్యాకరణంలో తెలుగు వర్ణములు, ప్రాకృత వర్ణములు, సంస్కృత వర్ణములు అన్న అంశాన్ని తెలుసుకున్నాం. మీరెవరైనా చూడకపోయి ఉంటే ఆ తెలుగు వ్యాకరణం అన్న ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో చిన్నయసూరి బాల వ్యాకరణం మీద దాదాపు కొన్ని పరిచ్ఛేదాలకు నేను వీడియోలు చేయడం జరిగింది. ఆ పరిచ్ఛేదాలలో మీరు ఆ వర్ణముల గురించి చూడొచ్చు. అంటే సంస్కృతంలో మాత్రమే ఉన్న వర్ణాలేవి, తెలుగులో మాత్రమే ఉన్న వర్ణాలేవి, అవి గమనిస్తే కొంత ఈ గ్రాంధిక శైలి గురించి అవగాహన అనేది అవుతుంది. ఇక మనకి గ్రాంధిక శైలి ఎలా ఉంటుందో ఒక్క వాక్యాన్ని చూద్దాం. పట్టణము
అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుబడిరి. ఇది మనకు గ్రాంధిక శైలి. అంటే పాతకాలంలో కవులు వచనాలు రాసేవారు. గ్రంథస్థమైనటువంటి భాషలో మనకు వచనం రాశారు, పద్యం కాకుండా వచనం. ఆ వచనాలు ఈ విధంగానే ఉండేవి, ఇంకొంచెం కఠినంగా ఉండేవి. తర్వాత కొంచెం సరళ గ్రాంధికం వచ్చి ఇది కొద్దిగా సరళమైన గ్రాంధికంలో ఉంది అని చెప్పొచ్చు. ఈ గ్రాంధిక శైలిని మనం వ్యవహారిక భాషలోకి అంటే మన వాడుక భాషలోకి మార్చాలి. మనకు వాడుక భాషలో కనిపించనివి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం వెతకాల్సి ఉంటుంది. పట్టణము, మనం పట్టణము అని ము అనే అక్షరాలు ఇప్పుడు ప్రస్తుతం రాయట్లేదు. అలంకారముగా ము, నుండుటకు అందరును, ఉత్సాహముతో పాటుబడిరి, ఈ విధంగా కూడా మనము ఉపయోగించట్లేదు. ఇలాంటి వాటిని మార్చుకుంటే అది వ్యవహారిక శైలి, వాడుక భాష అవుతుంది. ఏం చేయాలి చూడండి. పట్టణం ము స్థానంలో సున్నా ఉపయోగిస్తున్నాం కాబట్టి పట్టణం ము స్థానంలో సున్నా. అలంకారంగా నుండుటకు, ఇక్కడ నుండుటకు ఈ విధంగా ఉపయోగించట్లేదు. దాన్ని మనం ఏం చేసాము, ఉండడానికి నుగాగమం తీసేసాము, ఉండుటకు అని వాడుతున్నాం. దాన్ని ఉండడానికి అని మామూలు వాడుక భాషలో మార్చాం. ఉండడానికి అందరూను ఉంది, ఇక్కడ అందరూ. ఉత్సాహముతో, అది ఉత్సాహంతో. పాటుబడిరి, అది పాటుపడ్డారు అని మార్చాం. ఈ విధంగా పట్టణం అలంకారంగా ఉండడానికి, అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. ఇది వ్యవహారిక శైలి అనొచ్చు. మరొక ఉదాహరణ, ఈ మందిరమునందే పారశీకపు రాయబారికిని అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేసిరి. దీన్ని మనం వాడుక భాషలోకి ఈ మందిరమునందే, ఈ మందిరంలోనే, అందు ఎక్కువగా వాడట్లే, మనకు లో వాడాము ఇక్కడ. ఈ మందిరంలోనే పారశీక రాయబారికి అతని అనుచర వర్గమునకును అనుంది. దాన్నే వర్గానికి అని వాడుక భాషలోకి మార్చేశాం. బస ఏర్పాటు చేశారు. ఈ విధంగా మనం వాడుక భాషలోకి మార్చాల్సి ఉంటుంది. పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీయు లోపలి కోటలో నొండుచుండును. దాన్నే మనం పెద్ద అధికారుల యొక్కయు ఉంది, యు తీసేసాం, యొక్క. మందిరాలన్నీ లోపలి కోటలో ఉండేవి. నుండుచుండును దీన్ని మార్చి ఉండేవి అని మన వాడుక భాషలోకి రాసేసాం. మరొకటి, పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. ఇవన్నీ కూడా మనకు గోల్కొండ పట్టణంలో వచ్చినటువంటి వాక్యాలే. ఇచ్చినా అందులో నుంచే ఇస్తారు తప్పకుండా. పట్టణంలోకి ము పోయి సున్నా వచ్చింది. పట్టణంలోకి సరుకంతయు యు పోయింది. సరుకంతా బంజారా దర్వాజా ద్వారానే నే పోయింది. దర్వాజా ద్వారా వచ్చుచుండును కాస్త వచ్చేదిగా మారింది. ఏమేం తొలగించాలి అంటే మనకు అరసున్నాలు ఎక్కడైనా కనిపిస్తే తొలగించాలి. ఎందుకయ్యా అరసున్నాలు తొలగించాలి అంటే అది గ్రాంధిక శైలిలో మాత్రమే అరసున్నా వాడుకలో ఉంది. గ్రాంధిక భాషలో మాత్రమే ఉంది అరసున్నా, వ్యవహారిక భాషలో లేదు. కాబట్టి ఒకవేళ అరసున్నాలు ఎక్కడైనా ఇస్తే వ్యవహారిక భాషలో మార్చేటప్పుడు అరసున్నాలు తీసేయాలి. అలాగే గ్రాంధిక భాషలో సున్నా బదులుగా ము వాడుతారు. పుస్తకము, వనము, రాజ్యము, ఇలా ము అనేది ఎక్కువగా కనిపిస్తుంది గ్రాంధిక భాషలో. ఆ ము అనేది తీసి వ్యవహారిక భాషలో సున్నా పెట్టాలి. అరసున్నా తీసి ఏం పెట్టాలి, ఏమి పెట్టొద్దు, అరసున్నా తీసేయాలి అంతే. ము తీసేసి ఏం పెట్టాలంటే సున్నా పెట్టాలి. ము ఎక్కడ వస్తే అక్కడ తీసి సున్నా పెట్టాలి. అలాగే గ్రాంధిక భాషలో నుగాగమాలు కనిపిస్తాయి ఎక్కువగా. నుగాగమాలు నుండుచుండును, అందరును, నుగాగమాలు చూడండి. రాయబారికిని, మందిరము నందే, నుగాగమాలు, నకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. అచ్చు స్థానంలో నకారాలు వాడుతూ ఉంటారు.
కాబట్టి నకారం వచ్చినప్పుడు నువ్వు తీసేసి అందులోని అచ్చును బయటికి తీసి రాస్తాం. చూడండి, నందే అందే అని రాయొచ్చు. అలాగే నువ్వు వచ్చిన చోట నువ్వు ఉండుటకు నుండుటకు వచ్చింది, ఉండుటకు రాయాలి. నుగాగమం వస్తే తీసేస్తాం, అచ్చు ఉంటే ఉపయోగిస్తాం. లేనిచో అవసరం లేదనిపిస్తే మొత్తంగా నువ్వు అనేది తీసివేస్తాం. అలాగే మరికొన్నిసార్లు అచ్చుకు బదులుగా ఈ ఎడాగమాలు కనిపిస్తాయి. ఈ ఎడాగమము యా వచ్చి చేరుతుంది మధ్యలోకి. ఎందుకంటే ఆ వచనాన్ని చాలా వేగంగా చదవడం కోసం అచ్చులు ఉంటే పదం ఆపి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే అచ్చు బదులుగా ఎడాగమాన్ని తీసుకొస్తే ఆపే అవసరం లేకుండా, దాన్ని విరామకాలం అసలు అవసరమే లేకుండా వాక్యం చదువుతూ వెళ్ళిపోవచ్చు. అందుకే చాలా చోట్ల ఈ ఎడాగమాలు తీసుకుని వస్తారు. ఆ విధంగా ఎడాగమాలు ఎక్కడైనా వచ్చినట్లయితే మనం తీసివేయాలి. చూడండి, యొక్కయు వచ్చింది, మందిరములన్నీయు. ఈ విధంగా యు వచ్చిన చోట, ఎడాగమం వచ్చిన చోట మనం తొలగించేస్తున్నాం. కొన్నిసార్లు అచ్చు స్థానంలో కూడా ఎడాగమాలు పెడతారు. అలాంటి చోట కూడా మనం తీసివేయాలి. అలాగే గోలకొండ పట్టణం వజ్రములకు, గోలకొండ పట్టణం వజ్రములకు నిలయము కదా. గోలకొండ పట్టణం వజ్రములకు పుట్టినిల్లు కదా. వజ్రములకు ములకు అని ఉంటుంది. వజ్రములకు ఏం చేయాలి? మూదీసేసి దీర్ఘం పెట్టి వజ్రాలకు. పుట్టినిల్లే గదా, గా వస్తుంది. ఎందుకు గా తీసుకొచ్చాడు? సరళాలు వస్తే ఆ వాక్యాన్ని కొంచెం వేగంగా చదివేయచ్చు. పరుషాలు వస్తే కొంచెం కఠినంగా చదువుతాం కదా, కాబట్టి ఇక్కడ కా చేసేసేయాలి అంతే. ఈ విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసేస్తే అది మనకు గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాషలోకి మారిపోతుంది. ప్రస్తుతము మనకి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో కూడా మనకు గ్రాంధిక శైలి నుంచి వ్యవహారిక శైలిలోకి మార్చడం అనే అంశం ఉంది. తప్పకుండా మనకి ఈ టెట్లో కానీ, ఎడ్సెట్లో, డిఈఈ సెట్, అలాగే మన డిఎస్సిలో కూడా మనకు తప్పకుండా గ్రాంధిక శైలి, వ్యవహారిక శైలి అన్న అంశాన్ని అడగొచ్చు. ఒక గ్రాంధిక శైలి వాక్యం ఇచ్చి దీన్ని వ్యవహారిక శైలికి ఎట్లా మారుస్తారనొచ్చు. లేదా గ్రాంధిక శైలి అంటే ఎలా ఉంటుంది, గ్రాంధిక శైలిలో ఉన్న ముగాగమాలు, నుగాగమాలు, ఎడాగమాలు ఇలాంటివన్నీ పోయి ఏం వస్తాయి, లేదా అరసున్న గ్రాంధిక శైలిలో ఉంటుందా, వ్యవహారిక శైలిలో ఉంటుందా, ఇలాంటి ఏదైనా ఒక ప్రశ్న మనకు మల్టిపుల్ చాయిస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనితో మనకి 6 నుండి 10 తరగతుల పాఠ్యపుస్తకాలలో ఉన్న వాక్యాలన్నింటి గురించి మనం చర్చించుకున్నాం. మొదటగా క్రియలు చెప్పుకొని సమాపక అసమాపక క్రియలతో పాటు సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు చెప్పేసుకున్నాం. అలాగే వాక్యాలలో అర్థం ప్రధానంగా వచ్చే వాక్యాలు ప్రశ్నార్థక, ఆశ్చర్యార్థక ఇలాంటి వాక్యాలన్నీ చెప్పుకున్నాం. అలాగే కర్తరి కర్మని వాక్యం, ప్రత్యక్ష పరోక్ష కథనము, అలాగే గ్రాంధిక వ్యవహారిక భాషలో ఉన్నటువంటి వాక్యాల గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. కొన్ని సంధులు మాత్రం మిగిలిపోయాయి. కొన్ని సంధులు అవి గసడదవాదేశ సంధి, ధృత ప్రకృతిక సంధి, అలాగే త్రిక సంధి, వృద్ధి సంధి వంటి ఒక రుగాగమ సంధి 3-4 సంధులు మిగిలాయి. ఆ సంధులు కూడా తర్వాతి వీడియోలలో వరుస క్రమంలో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వ్యాకరణం అంతా కూడా నేను ముందే వీడియోల రూపంలో తయారు చేశాను. మీరు తెలుగు వ్యాకరణం అన్న ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకు అందులో అన్ని వ్యాకరణాంశాలు ఎక్కువ ఉదాహరణలతో లభిస్తాయి. అవి చూసి ఈ వ్యాకరణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా, పాఠ్యపుస్తకాలలో ఉన్న కంటెంట్ కూడా ఎక్కడి నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ప్రతి పాఠ్యాంశాన్ని చాలా క్లుప్తంగా, చాలా తక్కువ సమయంలో అందులోని విషయాన్ని మీకు అందించడానికి ప్రయత్నించాను. అది తెలుగు పాఠ్యభాగాలు అన్న ప్లేలిస్ట్లో కనిపిస్తుంది. అలాగే మరొకటి, చాలామంది ఆ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్, ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలను మీ స్నేహితులకి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి వీటిని షేర్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడము, కామెంట్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అవి చేయడం వల్ల ఈ వీడియోలు అనేవి చాలా ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మందికి సెర్చ్ చేసినప్పుడు కనిపించడం కావచ్చు, అలా ఎక్కువ మందికి అవి సజెషన్ వీడియోల రూపంలో వెళ్తాయి. కాబట్టి మీరు ఈ ప్రిపేర్ అయ్యే వారికి ఈ షేర్ చేయడం వల్ల, కామెంట్, లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోలు అందించిన వారు అవుతారు. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలన్నా, ఎలాంటి అనుమానాలున్నా తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పనిసరిగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఏ వీడియో కావాలన్నా తెలియజేస్తే ఆ లింకును కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. లేదా ఛానల్ ఓపెన్ చేశారంటే అందులో మీకు చాలా ప్లేలిస్టులు కనిపిస్తాయి. ఆ ప్లేలిస్టులలో మీకు అన్ని వీడియోలు దొరుకుతాయి. తెలుగుకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కావచ్చు, ఆన్లైన్లో ఉండే PDF పుస్తకాలు కావచ్చు, ఆన్లైన్లో మీకు తెలుగుకు సంబంధించిన డిక్షనరీలు, అన్ని వివరాలు, చాలా వీడియోలు, దాదాపు 1000కి పైగా వీడియోలు నేను నా ఛానల్లో పొందుపరచడం జరిగింది. ధన్యవాదాలు.